యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పసిబిడ్డని ఇంట్లో ఉంచుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలా? అది కేవలం నెలకి మాత్రమే. అది కూడా ఇదే రోజు కావాలి. లేదంటే కూతురు, అల్లుడు, మనవడు అన్న కనికరం కూడా లేకుండా పాలవాడి ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి గెంటేస్తాను. అంతవసరం లేదత్తా. నేను వాడిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం లోపే నువ్వు అడిగిన డబ్బు నీ మొహం మీద కొడతాను. కొట్టు. కొట్టకపోతే నేనే వాళ్ళని బయటికి నెడతాను. రెడీగా ఉండండి. పదరా తమ్ముడు. అమ్మా అమ్మా చిట్టమ్మా, నెల 5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎలా తెచ్చిస్తావు? నువ్వు వీటి కంగారు పడుకోదునా. ఇన్నాళ్ళుగా కాంతమ్మత్త మారిద్ది అని ఆగాను. ఇక ఆగను. కాంతమ్మత్తకి గట్టిగా బుద్ధి చెప్పి మనుషుల విలువ, మనసుల విలువ తెలిసేటట్టు చేస్తాను. చేసిన తప్పులకి సెంపలేసుకొని క్షమించమని అడిగేటట్టు చేస్తాను. నేను మారిపోయాను దేవుడోయని ఆవిడ నోటితోనే అనిపిస్తాను. అలా అనిపించకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమ్మ కాదు. ఒరే తమ్ముడు, అక్క చూసావా? శంకర్ నారాయణ గాడి ఫోటో పట్టుకునేసరికి లతకెంత పౌరుషం వచ్చిందో. అవునక్క, మొట్టమొదటిసారి దాని కళ్ళల్లో కోపాన్ని చూశానక్క. దాని కోపానికి విరుగుడివ్వాలంటే అర్జెంటుగా ఆ మినిస్టర్కి దీనికి పెళ్లి జరిపించాలరా. కరెక్టే అక్క. కాకపోతే పెళ్లికి ఆ సిట్టెమ్మ అడ్డుపడద్దేమోనని చిన్న డౌట్ అక్క. చిట్టెమ్మని ఇంట్లో ఉండనిస్తే కదరా ఈ పెళ్లి నాపడానికి. అర్థం కాలేదక్క. ఇందాకిచ్చిన మాట ప్రకారం ఈ రోజు సాయంత్రంలోపు చిట్టెమ్మ ఎలాగూ 5 లక్షల రూపాయలు తేలేదు. దాంతో నీలాంబరిని ఈ ఇంటి నుంచి గెంటేస్తాం. ఆ పాలవాడి ఫ్యామిలీని కూడా పంపించేస్తాం. దాంతో అటు కన్నవారిని, ఇటు మేనల్లుణ్ణి వదులుకోలేక చిట్టెమ్మ పుట్టింటికెళ్తుంది. ఆ గ్యాప్ చాలు లత మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికి. సూపర్ ఐడియా అక్క. అవును, ఆ మినిస్టర్ తన మనిషితో డబ్బులు పంపిస్తానన్నాడు. పంపించాడా? వస్తానని ఫోన్ చేశాడక్క. అత్తయ్య గారు ఏమంటున్నారు చిట్టమ్మ? ఈ సీరలో నేను చాలా బాగున్నానంట బావా. అవును చిట్టమ్మ, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మళ్ళీ ఆ మిఠాయి గుట్టు చిట్టమ్మలా రెడీ అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. బావా, అమ్మ బాగుంటుందనో నువ్వు చెప్పావనో కాదు. ఏ క్షణమైతే నేను శంకరనారాయణ గారి కూతునని తెలిసిందో ఆ వంశానికి తగ్గట్టుగా, ఆ కుటుంబానికి తగ్గట్టుగానే బతకాలనుకుంటున్నాను. అందుకని ఇలా కట్టుకున్నాను. ఇక నుంచి శంకరనారాయణ గారి బిడ్డలాగే బతుకుతాను. అలాగే. బావా, ఎవరితను? ఏమో చిట్టమ్మా, నాకు తెలీదు. సరే, నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఇప్పుడు వస్తాను. రేయ్,
ఆ మినిస్టర్ గాడు కనుక డబ్బులు పంపించాడంటే వెంటనే పెళ్లి జరిపించేయమంటాడురా. పొరపాటును గనుక మిస్ అయిందంటే మన ప్రాణాలు తీసేస్తాడు. అలాగే అక్క. ముందు ఈ సిట్టమ్మ పేడ ఎరగడైతే ఆ తర్వాత లత పెళ్లి చేయడం చాలా ఈజీ. నమస్కారం మేడం. వచ్చావా సూరి? నీకోసమే ఎదురు చూస్తున్నా. మినిస్టర్ గారు మీకు ఇవ్వమన్నారు మేడం. ఎంత? 50 మేడం. తమ్ముడు ఆ. అక్కయ్, ఆ మినిస్టరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అడ్వాన్స్గా 50 లక్షలు పంపించేశాడు. వెరీ గుడ్. ఒరేయ్, డబ్బు నాకు ముట్టిందని చెప్పు. అలాగే మేడం. ఒరేయ్, మేడం. మినిస్టర్ గారిని మా ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ బంధువుల్ని కూడా తీసుకురమ్మని అలాగే మేడం. అంటే మినిస్టర్ గారు డబ్బులు పంపించారా? మరి వచ్చేటప్పుడు బంధువులు తరమని కాంతమత్త చెప్తుందేటే? ఒరే అవతారం, అక్క. చూసావా మనల్ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా వచ్చేసిందో? అవునక్క. ఒరేయ్, ఎవరైనా పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చవుతాయి అంటారు. మనకేంటో పెళ్లి చేస్తున్నావంటే డబ్బులు వచ్చేస్తున్నాయి. పెళ్ళా? పెళ్లి పెళ్ళి అంటున్నారు. ఎవరి పెళ్ళి? కొంప తీసి లతని మినిస్టర్ గారికి ఇచ్చి పడిసేద్దాం అనుకుంటుందా? చిట్టమ్మా, సైలెంట్. ఒకసారి చూడు బావా. సాయంత్రం లోపు మీ అమ్మ డబ్బులు ఇవ్వమని చెప్పింది కదా? అవును. ఇవ్వటానికి డబ్బులు వచ్చేసాయి బావా. వచ్చాయా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఓ పాలెట్ చూడు. ఒరే అవతారం, అక్క. ఈ డబ్బు తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు. అలాగే అక్క. ఇప్పుడు అర్థమైందా బావా డబ్బులు ఎలా వస్తాయో? అంటే మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు కొట్టేస్తావా? ఏ, మా నాన్న దగ్గర డబ్బులు మీ అమ్మ కొట్టేసినప్పుడు మీ అమ్మ దగ్గర డబ్బులు నేను కొట్టకూడదా? అది కాదు చిట్టమ్మా. చూడు బావా, ఇన్నాళ్లుగా మీ అమ్మ నా మీద మాత్రమే పగ సాధిస్తుంది అనుకున్నాను. కానీ వదిన నాకు తోడుగా ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఆవిడ మీద కూడా ద్వేషం పంచుకుంది. కన్న కూతురి మీద కూడా పగ సాధించాలని అనుకుంటోంది. నన్ను హింసించినట్టే తనని కూడా మానసికంగా హింసించాలని చూస్తోంది. అందుకు బుద్ధి చెప్పాలంటే ఇట్లాంటి పనులు చేయక తప్పదు. నువ్వు చెప్పింది కరెక్టే చిట్టమ్మా. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని మా అమ్మ లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే డోస్ కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. చూడు బావా, ఇన్నాళ్ళు చిట్టమ్మయ్యేరు, ఇప్పుడు చిట్టమ్మయ్యేరు. ఇంతకు ముందొక లెక్క, ఇప్పుడొక లెక్క. కరెక్టే. ఆవిడ దగ్గర నుంచి డబ్బు నువ్వెలా కొట్టేస్తావు? ఏంటి నవ్వుతున్నావు? ఈ ఇంటికి కాపురానికి వచ్చి సంవత్సరం దాటిపోయింది బావా. మీ అమ్మ ఎదవ తెలితేటలు ఎంతో కొంత నాకు వస్తాయి కదా. ఓహో, అంటే అత్తకి తగ్గ కోడలుగా మారుతావు అన్నమాట. అత్తకు
తగ్గ కోడలుగా కాదు, అత్తకు మించిన కోడలుగా మారాను. ఇక నుంచి నా తడాకా ఏంటో చూపిస్తాను. పదవా. ఒరే తమ్ముడు, జాగ్రత్తగానే పెట్టావుగా? పెట్టానక్క. సర్లే పద. పదక్క. అక్క, ఉమ్, అల్లుడేమో డబ్బులు ఎట్టాడు, ఆ కోకిలమ్మేమో చీరలెట్టింది, నీలు ఏమో బంగారం ఎట్టింది. అసలు ఏం జరుగుతుందంటావు? పాట వేలం పాటరా. ఏలం పాట. అవును, సాయంత్రం లోపు 5 లక్షలు తెచ్చివ్వమన్నారు ఆ. కదా. పాపం చేతిలో డబ్బులు లేక నీలు ఏమో బంగారం అమ్మడానికి సిద్ధపడింది, ఆ కోకిలమ్మేమో చివరికి చీరలు అమ్మడానికి సిద్ధపడింది. నువ్వు చెప్పేది నిజమే నాకు. పద. పద. ఏం నాన్న, ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అవునమ్మా, సోది సుందరమ్మ గారి కోసం. సోది సుందరమ్మ అదెవరు? నీలు, నీ అత్త అరుపులకి అర్థమేంటో చెప్పు. ఏముంది, వచ్చే గొప్ప ఆవిడ్ని అది ఇది అని పిలిస్తే కళ్ళు పోతాయంటుంది. ఛా, ఆ సోది సుందరమ్మ అంత గొప్పదా ఏంటి? నేను చెప్పడం ఎందుకమ్మా, నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా. అబ్బో. అదిగో వర్మ వచ్చేస్తున్నాడు. వర్మ రా రా. వర్మ అన్నయ్య, సుందరమ్మ గారిని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను అన్నయ్య. సుందరమ్మ గారు, జై తుస్. సుందరమ్మ గారు, మీ పవిత్ర పాదాన్ని ఈ ఇంట్లో పెట్టి అందరినీ పవిత్రుల్ని చేయండి. చేస్తాను. ఎవర్రా? జై తుస్. తుస్సా? అవును తెల్ల, ప్రాణం ఎలా పోతాది? తుస్సుమనే పోతుంది తల్లి. టైర్లో గాలెలా పోతాది? ఆహా, తుస్సుమని పోతుంది తల్లి. సిలిండర్లో గ్యాస్ ఎలా పోతాది? తుస్సనే పోతుందండి. చూసారా తల్లి, ఆ తుస్సనే మంత్రం ఎంతో పవర్ఫుల్ కాబట్టి
అన్నీ తుస్సు తుస్సుమనే పోతా ఉన్నాయి. అందుకే మనం ఇక నుంచి ఏమనాలా? జై తుస్, జై జై తుస్. జైతుస్. ఏ ఆపండి. ఏదో తుస్సు పురాణం మొదలు పెట్టారు. అసలు ఎవరి సోది సుందరమ్మ మనింటికెందుకు తీసుకొచ్చారు? అమ్మా, ఆమె మహిమ తెలియక మాట్లాడుతున్నావు. ఆమె చాలా పవర్ఫుల్. ఛా, నిజమా? అవునే తల్లి. మనం సోది చెప్తే గతం గగ్గోలు పెడతాది, వర్తమానం వణికిపోతాది, భవిష్యత్తు బెదిరిపోతాది. ఛా, అంత సీనుందేంటి నీకు? సరే, నీ గతం చెప్తాను ఇనుకో తల్లే. ఒక ఇంటికి పని మనిషిగా వెళ్ళావు నువ్వు. అక్కడ యజమానిని మోసం చేశావు, డబ్బు దొంగిలించి ఆయన సావుకి కారణమయ్యావు. అవునా కాదా? అవును 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 అవును. ఇదేంటి అచ్చుగుద్దినట్టు నా గతం మొత్తం ఇట్టే చెప్పేస్తుంది? మాట్లాడవే బాబి, నేను చెప్పింది నిజమా కాదా? ఆ, ఆ, అవునా అంటే అవునే. అయినా ఇట్లాంటి సోది కబుర్లు మేము చెప్తాం. అమ్మా, ఈమె గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని చెప్పడమే కాదు, ఆవిడ గనక మన మీద దయ కలిగితే అదృష్టాన్ని తీసుకొచ్చి మన అరచేతుల్లో పెడుతుందమ్మా. ఇంకా నయం, గొబ్బెమ్మలు తెచ్చి వీడి గుండు మీద పెడతానలేదు. ఆ పని నువ్వు సేతుగాని లేవే తల్లి. ఏంటే నీ నస? ముందు బయటికెళ్ళు. ఏ ఆపో, ఇక్కడ మాటలే అర్థం కాక చేస్తుంటే నీ మోగ సైగలు ఒకటి. ఇదిగో పెద్దమ్మా, విషయం సాగదీయకుండా చెప్పేస్తాను. ఈ సోది సుందరమ్మ గారికి గనక మన మీద దయ కలిగితే మనకి కాసుల వర్షం కురిపిస్తుంది. మీ కంటికి మేము మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నావా? దీనికే గతి లేక ఇల్లిల్లు తిరిగి అడుక్కుంటుంది. అది మనకి కాసుల వర్షం కురిపిస్తుందా? నీ కంటికి మరీ అంత పిచ్చి పుష్పంలా కనిపిస్తున్నావా? అమ్మా, నువ్వు నమ్మవు కదా, నువ్వు నమ్మవు కదా, మేము చెప్పేదేది నమ్మట్లేదు కదా. ఆ సోది సుందరమ్మ గారికి ఎంత మహిముందో ఇప్పుడు ఇప్పుడు నువ్వే చూడు. చాలే ఆపు. ఇదిగో నీ మహిమేంటో చూపించు. మా వాళ్ళు నీకింతలా భజన చేస్తున్నారు కదా. అమ్మా, ఒక నీచురాలు, ఒక దుర్మార్గురాలు. ఏ ఆపో, ఇప్పుడు నా గురించి ఎందుకు చెప్తున్నావే? ఇంకా నీ పేరు చెప్పలేదు కదమ్మా. అంటే నీచురాలు, దుర్మార్గురాలు నువ్వేనని నువ్వు ఫిక్స్ అయిపోయావన్నమాట. సర్లే, ఏదో ఒకటి తగలడు. అమ్మా, కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన నా కన్న తల్లి కాలితో తన్ని నన్నింటి నుంచి పొమ్మందమ్మా. నువ్వసలు ఆడదానివేనా లేక అడ్డగాడదవా? కన్న కూతుర్నే, పైగా బాలంతని పట్టుకొని ఇంటి నుంచి పొమ్మంటావా? నిన్ను శపించేస్తాను. చా, తర్వాత చెప్పిద్దు గాని ముందు మహిమేంటో చూపించు. అమ్మా, నా కసాయి తల్లిని కిరాయి ఇవ్వాలంటే
ఇదిగో ఈ నగల్ని 10 చేయి చాలు. జై తుస్. ఈ ఇంటికి సోది చెప్దామని వచ్చాను, కానీ నువ్వు చెప్పిన సోదంతా విన్నాక ఖచ్చితంగా న్యాయం చెయ్యాలనిపిస్తోంది. ఆ నగలు ఇలా ఇవ్వు తల్లి. ఓపాలందరూ కళ్ళు మూసుకోండే తల్లే. ఎందుకు? ముక్కు మూసుకుంటే పైకి పోతావు కాబట్టి. నోరు మూసుకుని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోరా.